కనబడుతుందమ్మా? ఓకే సార్. ఓకే. సో ఎక్కడ దాకా మనం టూ ట్రాన్సిస్టర్ ఎనాలజీ చెప్పుకుంటున్నాం కదా. టూ ట్రాన్సిస్టర్ ఎనాలజీ ఎమిటర్ కరెంట్ కలెక్టర్ కరెంట్ చెప్తున్నాం. ఓకే, వెరీ గుడ్ అదేనమ్మా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది IC1. IC1 అంటే ఎమిటర్ కరెంట్, కలెక్టర్ కరెంట్ ఆఫ్ ట్రాన్సిస్టర్ 1. ఇది IC2 అంటే కలెక్టర్ కరెంట్ ఆఫ్ ట్రాన్సిస్టర్ 2. అంటే IC2 అన్న IB2 అన్న ఒకటే, IP1 అన్న ఒకటే. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కరెంట్ని ఎలా రాయాల్సి అంటే α1 IE1 ప్లస్ ICO1. ఇది ఈక్వేషన్, ట్రాన్సిస్టర్స్ ఈక్వేషన్ ఇంతే మామూలుగానే. ట్రాన్సిస్టర్ ఈక్వేషన్ ఇంతే. అంటే ఏంటి చెప్తాను చూడండి ఫస్ట్. ఇప్పుడు అంటే ఈ ఆల్ఫా అంటే అర్థం ఏం చెప్పాను నేను? ఆల్ఫా అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఆల్ఫా అంటే కరెంట్ గెయిన్ అని చెప్పాను కదా, అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకేనండి. సో అవుట్పుట్ ఏంటి? IC1 కదా, ఇన్పుట్ ఏంటి? IE1. అంటే ఇక్కడ కింద గీస్తున్నాను చూడండి నేను. ఆల్ఫా ఈక్వల్స్ టు అవుట్పుట్ ఏంటి? IC బై ఇన్పుట్ ఏంటి? IE. ఇన్పుట్ ఏంటి? IE. ఓకేనండి. సో ఈ అంటే IC కావాలంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ IE ఇటు వెళ్ళిపోద్ది, అంతే కదా. అందుకే ఇలా రాశారన్నమాట. IC1 ఈజ్ ఈక్వల్స్ టు α1 ఇంటూ IE1 అంటే ఎమిటర్ కరెంట్ 1 ప్లస్ ఇదేంటి మళ్ళీ IC01 అంటే రికవరీ కరెంట్. నేను చూసాం కదా, రికవరీ అవుతుందని చెప్పుకున్నాం కదండి, అది అనమాట రికవరీ కరెంట్. ఓకేనండి. సో IC2 ఈక్వల్స్ టు α2 IE2 ప్లస్ IC02 అంటే సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క రికవరీ కరెంట్. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ Q2 ట్రాన్సిస్టర్ Q2 దగ్గర IE2 ఎలా రాయొచ్చు అంటే ఎమిటర్ కరెంట్ ఎలా రాయొచ్చు అంటే IC2 అంటే ఇది ప్లస్ ఇది కదా, అంటే ఈ బేస్ కరెంటు ఈ కలెక్టర్ కరెంటు రెండు కలిపితేనే కదా ఈ ఎమిటర్ కరెంట్ అయింది. అదే రాశాను అన్నమాట. అంటే ఎమిటర్ కరెంట్, సెకండ్ ట్రాన్సిస్టర్ ఎమిటర్ కరెంట్ ఈక్వల్స్ టు కలెక్టర్ కరెంట్ ప్లస్ బేస్ కరెంట్. ఓకేనండి. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు చూడండి, IC2 కలెక్టర్ కరెంట్ ప్లస్ బేస్ కరెంట్ అంటే ఇది ఎలా వస్తుంది? మనం ఇచ్చే గేట్ కరెంటు ప్లస్ ఇక్కడి నుంచి వచ్చే కలెక్టర్ కరెంటు. అర్థమవుతుందా? చాలా సింపుల్. అర్థమైందండి. అంటే ఈ IB2 ప్లేస్లో ఏం పెట్టాం మనం? ఇది పెట్టాం అన్నమాట. IC1 ప్లస్ IG. IC1 అంటే ఇక్కడి నుంచి వస్తుంది, ఇది ప్లస్ ఇది IG, ఈ రెండు కలిపితేనే కదా IB2, అదనమాట. సో ఇప్పుడు IK అంటే ఏంటి? కలెక్టర్, అదే క్యాథోడ్ కరెంట్. క్యాథోడ్ కరెంట్ ఎలా రాయొచ్చు? IC2 ప్లస్ IC1 ప్లస్ IG. అవునండి. సో ఇంతవరకు మళ్ళీ కోసం చెప్పండి, ఇది ఈక్వేషన్ అర్థమైందండి. మీరు ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. సరే, మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఫస్ట్ అదే అంటున్నామా నేను. ఇక్కడ మీకు అర్థమైంది అనుకోండి, ఈ పిక్చర్లో కనుక ఏదేది ట్రాన్స్ఫర్ కరెంటు ఏదేది అనేది మీకు అర్థమవుతే ఈజీగా మీకు నెక్స్ట్ డెరివేషన్ చాలా ఈజీ అనమాట. సో ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలి. ఓకేనండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇది SCR, ఇది మన SCR. ఓకేనండి. సో ఈ SCRలో ఇక్కడ నుంచి ఫ్లో అయ్యేదేంటి? యానోడ్ కరెంట్. ఓకేనండి. ఇక్కడ నుంచి వచ్చేది ఏంటి? క్యాథోడ్ కరెంట్. ఓకేనండి. సో ఇది IG, మనం గేట్ కరెంట్ ఇస్తాం కదా, గేట్కి సప్లై ఇస్తాం, IG గేట్ కరెంట్. ఓకేనండి. సో ఇప్పుడు దీన్నే
రెండు ట్రాన్సిస్టర్ల కింద చేసి బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ అంటారు దీన్ని, బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ అంటారు దీన్ని. సో అట్లా కనెక్ట్ చేసి ఇప్పుడు ఈ ఎస్ఈఆర్ ఒక ఆపరేషన్ని మనం చూస్తాం అన్నమాట. ఓకేనండి. సరే, ఏ ట్రాన్సిస్టర్కైనా 3 టెర్మినల్స్ ఉంటాయి, ఎమిటర్, కలెక్టర్, బేస్. ఏ ట్రాన్సిస్టర్ కానీ, దీని సంగతి కాదు, మామూలుగా ఇన్ జనరల్గా ఏ ట్రాన్సిస్టర్కైనా ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకేనండి. ట్రాన్సిస్టర్కి ఉండే కామన్ టెర్మినల్స్ అనమాట. ఓకేనండి. ఎమిటర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎమిటర్ కరెంట్ అంటారు, బేస్లో ఫ్లో అయ్యే కరెంట్ బేస్ కరెంట్ అంటారు, కలెక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ కలెక్టర్ కరెంట్ అంటారు. ఓకేనండి. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్, ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అంటే ఈ యారోని బట్టి చెప్తున్నాను అన్నమాట, ఇక్కడ యారోని బట్టి చెప్తున్నాను. ఓకేనండి. సో ట్రాన్సిస్టర్ 1 Q1 అంటే ట్రాన్సిస్టర్ 1, Q2 అంటే ట్రాన్సిస్టర్ 2. ఓకేనండి. ఈ ఆల్ఫా అంటే కరెంట్ గెయిన్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆల్ఫా అంటే కరెంట్ గెయిన్, అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు కరెంట్ గెయిన్ అంటే ఐసి బై ఐఈ. అది ఓకేనండి. అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. గెయిన్ అంటే ఎఫిషియన్సీ లాగా అనమాట. మన మిషన్స్లో ఎఫిషియన్సీ అని ఎలా అంటాం, అలాగే ట్రాన్సిస్టర్లో గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. ఓకేనండి. అవుట్పుట్ ఏంటి, ఐసి కదా, ఇన్పుట్ ఏంటి, ఐఈ. సో అవుట్పుట్ బై ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా, ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. ఓకేనండి. సో ఇలా చూడండి. సో ఇక్కడ నుంచి వచ్చే ఎమిటర్ కరెంట్, ఎమిటర్లో ఇది ఎమిటర్ టెర్మినల్ కదా, ఈ టెర్మినల్ ఎమిటర్ టెర్మినల్, ఇది ఎమిటర్ టెర్మినల్, ఇది బేస్ టెర్మినల్, ఇది కలెక్టర్ టెర్మినల్, ఇది కలెక్టర్ టెర్మినల్, ఇది బేస్ టెర్మినల్, ఇది ఎమిటర్ టెర్మినల్. ఓకేనండి. సో ఈ ఎమిటర్లో ఫ్లో అయ్యే కరెంట్ IE1 అంటాం. అంటే ఫస్ట్ ట్రాన్సిస్టర్ కాబట్టి IE1 అంటే అయ్యే కదా, మనం ఫ్లో చేసేది అయ్యే కరెంటే కదా, యానోడ్ కరెంటే కదా. సో యానోడ్ కరెంట్ IE1 ఈక్వల్స్ టు IA అన్నాను, అక్కడ క్లియర్. సో ఈ ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కరెంట్ ఏంటి, IB1 అనుకున్నాను. ఈ ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కరెంట్ ఏంటి, IC1. ఓకేనండి. ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క కరెంట్స్ నేమ్స్ ఇవి. ఇప్పుడు సెకండ్ ట్రాన్సిస్టర్ దగ్గర రండి. ఈ సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క టెర్మినల్స్ కలెక్టర్, ఇది బేస్, ఇది ఎమిటర్, మూడోది ఎమిటర్. ఓకేనండి. సో ఈ కలెక్టర్ కరెంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, IC2. ఓకేనండి. ఈ IC2 కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కరెంటే కదా, సెకండ్ ట్రాన్సిస్టర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. అందుకే నేను ఏం రాశాను ఇక్కడ, IB1 ఈక్వల్స్ టు IC2 అని రాశాను. క్లియర్. ఇప్పుడు చూడండి, సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కరెంట్ ఇది కదా, IB2. ఈ IB2 ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇచ్చే గేట్ కరెంటు ప్లస్ ఈ ఫస్ట్ ట్రాన్సిస్టర్ వచ్చే కలెక్టర్ కరెంట్, ఈ రెండు కలిపి IB2 బేస్ కరెంట్ కింద వస్తుంది. అంతే కదా, KCL KVL అంటాం కదా, అలా అనమాట. సో ఈ రెండు ట్రాన్సిస్టర్ ఈ రెండు కరెంట్స్ కలిపి IB2 కింద వస్తుంది. సో ఇప్పుడు IE2 అంటే సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ కరెంట్ ఏంటి, IE2 అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ కలెక్టర్ కరెంట్, ఈ బేస్ కరెంట్ కలిపే కదా IE2 అంటే. IE2 అంటే IK అనే కదా, IE2 అంటే IK. ఓకేనండి. సో ఇది ఈ టెర్మినల్స్ అర్థమైంది కదా, ఈ టెర్మినాలజీ అర్థమైంది కదా, ఏది కలెక్టర్ కరెంట్ ఏది బేస్ కరెంట్ ఇవి అర్థమవుతే అప్పుడు మీకు డెరివేషన్ చాలా డెడ్ ఈజీ అనమాట. ఓకేనండి. అందుకే బొమ్మ కూడా ఇక్కడ పక్కనే పెట్టాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే కలెక్టర్ కరెంట్స్ రాస్తున్నాం. 2 ట్రాన్సిస్టర్స్ యొక్క కలెక్టర్ కరెంట్స్ ఒక ఈక్వేషన్ మనం రాస్తున్నాం అనమాట. ఓకేనండి. 2 ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కరెంట్ ఈక్వేషన్. ఫస్ట్ కలెక్టర్ కరెంట్ IC1 ఈక్వేషన్ రాయాలి. ఓకేనండి. ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క IC1 ఈక్వేషన్ రాయాలి. సో ఇప్పుడు IC1 అంటే ఏంటి, మనకి ఏం తెలుసు, α1 ఏంటి అంటే అర్థం ఏం చెప్పాను, α1 ఈక్వల్స్ టు IC బై E అని చెప్పాను కదా. అంటే మనకి IC కావాలంటే ఆల్ఫా ఇంటూ IE అంతే కదా, ఇక్కడ డివైడ్ అవుతుంది, అలా వెళ్తే మల్టిప్లై అవుద్ది. అదే రాశాను అనమాట, α1 ఇంటూ IE1 ప్లస్ ఇదేంటి ఎక్స్ట్రాగా అంటే రికవరీ కరెంట్ అనమాట. ఆ ట్రాన్సిస్టర్లో ఉండే రికవరీ కరెంట్ అంటే నిన్న చెప్పుకున్నాం కదా, రికవరీ గురించి చెప్పుకున్నాం కదా, అదనమాట రికవరీ కరెంట్. సో సేమ్ సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క IC2 ఎలా ఉంది, α2 ప్లస్ IE2 ప్లస్ సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క రికవరీ కరెంట్. ఓకేనండి, అర్థమైంది కదా.
ఇంతవరకు ఈ రెండు ఈక్వేషన్స్ అర్థమైనాయి కదా. నెక్స్ట్ ఈక్వేషన్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క IE2 ఏమవుద్ది అంటే ఎమిటర్ కరెంట్ 2 ఏమవుద్ది, ఈ కలెక్టర్ కరెంటు ప్లస్ ఈ బేస్ కరెంటే కదా, ఈ రెండు కలిపే కదా ఇలా వస్తున్నాయి. సో అందుకే రాశానమాట ఎమిటర్ కరెంట్ IE2 ఈక్వల్స్ టు IC2 ప్లస్ IB2. ఓకేనండి. సో ఇలా చూడండి, IE2 ఈక్వల్స్ టు IC2 ప్లస్ IB2 అని ఎలా రాయొచ్చు మళ్ళీ, బేస్ కరెంట్ అంటే ఏం చెప్పాను నేను, ఇక్కడ నుంచి వచ్చే కలెక్టర్ కరెంటు ప్లస్ మన వచ్చి గేట్ కరెంటు, అంతే కదండి, అంతే కదా, అదే రాశానమాట ఇక్కడ కూడా IC1 ప్లస్ IG. ఓకేనండి. సో IE2 అంటే ఏంటి, క్యాథోడ్ కరెంటే కదా, ఇదే కరెంటు క్యాథోడ్ కరెంట్, క్యాథోడ్ టెర్మినల్ ఫ్లో అవుతుంది కాబట్టి క్యాథోడ్ కరెంట్. సో IK ఈక్వల్స్ టు IC2 ప్లస్ IC1 ప్లస్ IG. ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి IA ప్లస్ IG అంటే ఏంటి, IA అంటే ఇది ఎక్కడదే, ఇక్కడదే. IA ప్లస్ IG అంటే ఈ రెండు కలిపేయండి. IA ప్లస్ IG ఏమవుద్ది అంటే ఏం లేదు, క్యాథోడ్. ఇప్పుడు ఎందుకు ఇలా రాశానంటే, మళ్ళీ చూడండి ఎందుకు ఇలా రాశానంటే, SCR ఉంది, ఇది IA. ఓకేనమ్మా, ఇది IA, ఇది IG, ఇది IK, ఇది IK. ఇప్పుడు IK అంటే IA ప్లస్ IGఏ కదా, అదే ఇక్కడ IK ఈక్వేషన్, ఇక్కడ IK ఉంది కదా, ఇందాక వచ్చింది. ఈ IK ఎలా రాసుకున్నాను, IA ప్లస్ IG కింద రాసుకున్నాను నేను, IG కింద రాసుకున్నాను. సో ఏంటి, ఇందాక ఈక్వేషన్ IC2 ప్లస్ IC1 ప్లస్ IG మనకు తెలిసిందే. ఇప్పుడు చూడండి, యానోడ్ కరెంట్, ఈ యానోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు IC2 ప్లస్ IC1. ఎందుకు, గేటు క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనండి. సో IA ఈక్వల్స్ టు IC2 ప్లస్ IC1 రాసుకోవచ్చు కదా, పై ఈక్వేషన్ బట్టి మనం రాసుకోవచ్చు కదా ఇలాగా. సో ఇప్పుడు చూడండి, అంటే ఏం లేదు, ఈ ప్లస్ ఐజీని అలా తీసుకెళ్ళిపోవాలనుకోండి, మైనస్ ఐజీ, ప్లస్ ఐజీ మైనస్ ఐజీ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట, అంతే. సో IA ఈక్వల్స్ టు IC2 ప్లస్ IC1 రాయొచ్చు. ఇప్పుడు IA ఎలా రాయొచ్చు, ఇలా చూడండి, మనకు IC2 అంటే ఈక్వేషన్ తెలుసు, IC2 అంటే ఈక్వేషన్ ఇది. ఓకేనండి. సో IC2 అంటే ఈక్వేషన్ ఇది కదా, ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనండి. సో అది సబ్స్టిట్యూట్ చేశాను అన్నమాట, ఇది. సో IC1 ఈక్వేషన్ తెలుసు మనకి, IC1 ఈక్వేషన్ ఇది. ఓకేనండి. సో ఈ IC1 ఈక్వేషన్ తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనండి, అర్థమైంది కదా, సింపుల్, చాలా సింపుల్. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ IAని ఎలా రాసుకున్నాను అంటే, IE2ని IK అనుకోవచ్చు కదా, మనం ఇక్కడ అనుకున్నాం కదా, IE2 అంటే IK కదా, బొమ్మలో చూస్తే అది అర్థం అవుతుంది. IE2 అంటే ఇక్కడ IA కదా, క్యాథోడ్ కరెంటే కదా ఫ్లో అయ్యేది. సో ఈ IE2ని IKతో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఓకేనండి. సో IC ప్లస్ α1 IE2 ప్లస్ IC01 కామన్. ఇప్పుడు నేనేం చేశాను, IA ఈక్వల్స్ టు ఏం చేశాను, α2 ఇంటూ, ఇక్కడ చూడండి IK ఎలా రాయొచ్చు, IA ప్లస్ IG కదా, IK అంటే IA ప్లస్ IG కదా, పైన బొమ్మలో SCR బొమ్మలో చూస్తున్నాను నేను, పైన గీసాను కదా, అవునండి, IA ప్లస్ IK కదా. సో ఈ IK ప్లేస్లో ఏం చేశానంటే IA ప్లస్ IG కింద రాసుకున్నాను. ఓకేనండి. IC2 ప్లస్ α1 IE2 ప్లస్ IC01. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, నేనేం చేశాను, ఇటువైపు తీసుకొచ్చాను, IA ఇంటూ కామన్ చేస్తానమాట, 1 మైనస్ α1 ప్లస్ α2 ఈజ్ ఈక్వల్స్ టు IC1 ప్లస్ IC2 ప్లస్ α2 IG. α2 IG ఎలాగొచ్చింది మనకి, చూడండి ఇక్కడ మీరు సాల్వ్ చేస్తారా,
మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సాల్వ్ చేయండి మీరు, చాలా సింపుల్. ఓకేనండి. సో ఐఏ ఈక్వల్స్ టు ఏమవుద్ది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అలా తీసుకొద్ది డివైడ్ అవుద్ది, ఈ మొత్తం అంతటికి డివైడ్ అవుద్ది అనమాట, మొత్తం అంతటికి డివైడ్ అవుద్ది. సో ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, సో ఐఏ చూడండి, ఇప్పుడు ఎస్సీఆర్ నుంచి చూస్తున్నాను. ఐఏ ప్లస్ ఐజీ ఈక్వల్స్ టు IC1 ప్లస్ IC2 ప్లస్ ఐజీ. ఇది మనం ఇందాక తెలిసిందే కదా, ఈ ఈక్వేషన్ ఇందాక తెలిసిందే. ఇక్కడ వరకు మనం చేసాం ఈక్వేషన్. ఓకేనా. సో ఇప్పుడు బై చేసాం, ఐఏ ఈక్వల్స్ టు IC1 ప్లస్ I2 బై చేసాం. ఇప్పుడు ఏంటంటే యాజ్ ఐజీ ఇంక్రీజెస్, ఐజీ ఇంక్రీజ్ అయ్యే కొలది, అంటే గేట్ కరెంట్, ఈ గేట్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొలది, ఈ గేట్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొలది α1 ప్లస్ α2, ఈ సమ్ ఉంది సరే, టోటల్ సమ్, ఓన్లీ α1 ఓన్లీ α2 అన్నట్లే, ఈ రెండు కలిపి 1 అయిపోతాయి. ఓకేనండి. ఆ గెయిన్స్ రెండు కలిపి 1 అయిపోతాయి. అంటే ఐజీ పెంచే కొలది α1 ప్లస్ α2 1 అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే 1 అయిపోయిందో ఏమవుద్ది, 1 మైనస్ 1 జీరో కదా. ఎనీథింగ్ అంటే కింద జీరో ఉన్నది అర్థం ఏంటి, ఐఏ ఇంక్రీజెస్. సో ఐఏ ఇంక్రీజ్ అయ్యిందండి, ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వాలి, ల్యాచింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఎస్సీఆర్ ఆన్ అయిపోద్ది, ఎస్సీఆర్ ఆన్ అవుతుంది. సో డెరివేషన్ ఏమీ లేదు, చాలా సింపుల్ అండి. మీకు ఒక్క ఈ టెర్మినల్స్ అర్థమవుతే చాలా సింపుల్. ఎవరికైనా అర్థమైందా లేకపోతే ఇంకోసారి చెప్పనా, స్క్రీన్ షాట్స్ తీసుకుని మీరు నెమ్మదిగా చూస్తే అర్థమైపోతుంది. ఓకేనండి, స్క్రీన్ షాట్స్ తీసుకున్నారా. సో మనకి ఇంకా మన మధ్యలో కట్ అయిపోవడం వల్ల 2 minutes ఉంది ఇంకా మనకి క్లాస్. సో ఏమ్మా అర్థమైందా సార్? అర్థమైందా, డెరివేషన్ అర్థమైందా, ఎవరికైనా అర్థం కాలేదా? సార్ ఒకసారి స్లైడ్ పక్క పెడతాను, వేరే స్లైడ్. ఇదా నెక్స్ట్, ఇదా ఎస్ సార్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ 4th స్టెప్ ఒకసారి చూడండి సార్, ఐఏ ఈక్వల్ టు α2 అని ఉంది. ఇదా? ఎస్ సార్. అక్కడ I2 ఎలా వచ్చింది సార్? పైన I1 ఉంది, కింద I2 ఎలా వచ్చింది? ఓకే తప్పు I2 కదా, I1. వెరీ గుడ్, I1 బాబు, కరెక్టే. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా I1 వస్తుంది. ఓకే సార్. సో అట్లా మార్చుకోండి అంతే. ఎస్ సార్. సరే, మరి α1 α2 పెంచితే, అదే ఐజీ పెరిగితే α1 α2 ఎందుకు పెరగాలి సార్ అంటే, ఎందుకు పెరగాలంటే ఇలా చూడండి, జాగ్రత్త చూడండి. α1 α2 డిపెండ్స్ ఆన్ విడ్త్ ఆఫ్ ది బేస్. ఓకేనండి, విడ్త్ ఆఫ్ ది బేస్. ఓకేనా. సో జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే జంక్షన్ J2 రివర్స్ బయాస్ అయిందో డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా, రివర్స్ బయాస్ అవుతుంది డిప్లీషన్. అంటే ఏంటి, ఇక్కడ కొంత లేయర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అయింది, ఇక్కడ కొంత లేయర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అయింది. అంటే సగం లేయర్ డిప్లీషన్ లేయర్తో ఫామ్ అయిపోతే రిమైనింగ్ ఏరియా ఇదే కదా, కొంచెం మిగిలి ఉంది అంతే. రిమైనింగ్ ఏరియా ఇదే కదా, అంటే ఏరియా తగ్గిపోయింది, అర్థమైందండి. ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఏరియా పెరుగుంటే α1 α2 తక్కువ ఉంటుంది, ఏరియా తగ్గితే α1 α2 పెరుగుద్ది అనమాట. సో ఐజీ పెంచామనుకోండి ఏమవుద్ది, ఐజీ పెంచితే డిప్లీషన్ లేయర్ తగ్గిపోద్ది కదా, డిప్లీషన్ లేయర్ పెరిగితే α1 α2 పెరుగుతుంది.